మనకు ఆత్మీయ స్వామి భక్తులు, అన్ని విధాలా మనకు అండదండగా ఉంటున్న శ్రీమంతులు. మీరు ఎండేరు మీద వంతెన, నాగునేరు మీద ఆనకట్ట నిర్మించడానికి గుత్తకు తీసుకున్నారు. 4 రోజులు అయ్యేటప్పటికీ వంతెన కూలిపోయింది, ఆనకట్ట బద్దలైంది. మీరు మాత్రం లక్షాధికారిగా మిగిలిపోయారు. ఇందులో నా తప్పేమీ లేదండి అయ్యా. అడుసులో బెల్లం, కోడుకుడు సొన కూడా దట్టించి మరి గట్టి కట్టాం అని. ఓహో, ప్రభుత్వ పరం కాక ముందే కూలిపోయింది. ఎందువల్ల? అందుకు నేనేం చేయగల ప్రభు? పని పూర్తి కాగానే ప్రారంభోత్సవం చేసే నాదులే లేకపోయాయి. దళపతి గారు దయచేస్తారని కొన్నాడు, ప్రతాప సింహులు గారు ఏం చేస్తారని మరికొన్నాడు, ప్రభువులే స్వయంగా వచ్చి ప్రారంభిస్తారని ఇంకొన్నాడు. ఈ విధంగా జాప్యం చేసుకుంటానే వచ్చారు ప్రభు. ఇంతలో ఆ గంగమ్మ తల్లికి ఆదేశం వచ్చింది. ఆ వరదలు కొండలే కొట్టుకుపోయాయి. ఇహ ఈ వంతెళ్ళు ఆనకట్టలు ఒకరు ఎక్కడండి చెప్తాం. బాబు, ఆ గంగమ్మ తల్లే వంతెనకు బలిగోరి ఉంటుంది. అవును ప్రభు, అది ఆనవైతేనండి. చూచారా అన్నలం గారు, మన ఆత్మీయ నిజ స్వరూపం. వీడి వెంటనే వంతెనకే బలి ఇవ్వండి. వీడి వండాడు 10 మందికి తెలిసేలా బహిరంగ ప్రదేశంలో ఉంచి వీడు చేసిన నేరం, అనుభవించిన శిక్ష అన్ని భాషల్లో రాజపలక మీద వాయించు. ప్రభు, తన ధనాన్ని అధిక ఆహారోత్పత్తికి బావి ప్రవేశిస్తానని 2000 వరహాలు ఇచ్చుకున్నాం. అబద్ధం మహారాజా, నా చేతికి వచ్చింది 200. అదేమిటి? సంతూరైంది 2000 అన్నారండి. మనకంటే మా ఊరు నుంచి నగరానికి, నగరం నుంచి మా ఊరికి తిరిగి చెప్పులు అరిగిపోయినాయండి. ఆ రాకపోకలకు, దారి ఖర్చులకు అందరూ సగం అయిపోయిందండి. మిగిలిన సొమ్ము మనకంటే చిల్లర దేవుళ్లకు చిన్న నైవేద్యం అండి, మూల విగ్రహాలకు పెద్ద నైవేద్యం. అంచెల వారీగా తమ అధికారులందరికీ అంతో ఇంతో ముక్క చెప్పుకుంటూ వచ్చేప్పటికీ నా కాలం మిగిలింది 200 అండి. పాపం, తమ్ముడు ముట్టంతలా తమరు ఒక్కరికేనండి. ఈ 200తో అనుకున్న బావి తవ్వగలమా? తమరే చెప్పండి. ఇది జరుగుతున్న తంతు. దళపతి ఇచ్చేది ప్రభు, పుచ్చుకునేది ప్రజ. వచ్చి ఈ దళాలు ప్రభు, ఈ లత్తగొండలు, దగులు బాజీలు, వినాయకులు ఆరాధ్యం మా ముందు ఆర్డర్ పెట్టు. వీరికి వెంటనే 2000 వరకు ఇచ్చి పంపించండి. మీకు ముట్టకపోతే మాకు మనవి చేయండి. ప్రభు, ఇతడు అనాథరక్షక బిరుదాంకితుడు, ముష్టి కోటీశ్వరయ్య. వరద బాధితులకని, అగ్ని బాధితులకని, క్షామ పీడితులకని, ఒక్కతి నిధులని రకరకాల పేర్లతో నిధులు వసూలు చేసి వాటంత ఇల్లు కట్టుకుని కొరుకుతున్నాడు. ఆ నిధులు ఏ విధంగానూ సద్వినియోగం కాదు. ఏం చేయను ప్రభు, నిధులు వసూలు చేయడానికి బాధలు నివారణ అయిపోతున్నాయి. అందువల్ల ఆ నిధులు కాపాడలేక భవనాలు కట్టించి అందులో కొరుకుతున్నారా? ఎంత మాట ప్రభు. ఆ భవంతులన్నీ బాడికిచ్చారు, అవునా? ఆ డబ్బుతో మరో 2 అంతస్తులు కట్టించి మరికొందరి నివాసితులకు నివాసం కల్పిస్తున్నాం ప్రభు. మంత్రి గారు, ఆ భవనం వెంటనే స్వాధీనం చేసుకోండి. వీడు చేసిన మోసానికి ఫలితంగా తలబెగించి గాలి మీదకించి మునిగించండి. అలాగే లెక్కలు వెనక్కి తీసుకెళ్ళి చిన్న వేగంతో 100 దెబ్బలు కొట్టించండి. ఈమె ఎవరు? ఈ నీచురాలు ఈమె చేసిన నిర్ణయం ప్రజలు చెప్తాం. ఈమె గ్రామస్తుడు మంచినీటికి వాడుకునే బావిలో పడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించి ఆత్మహత్య మహాపాపం అని నీకు తెలియదు? జీవించి ఉండడం అంతకంటే మహాపాపం అనిపించింది ప్రభు. భగవంతుడు ప్రసాదించిన నిండు ప్రాణం అంతం చేసుకునే అధికారం ఎవరికి? అది చట్టం. ఇంత పాపానికి ఎందుకు కోరుకున్నావు? అందుకు కారకులు మీరే ప్రభు. ఏమిటి? నేనా? ముమ్మాటికి మీరే. మీరు కాకుంటే మీ తాబేదారులు, మీ భటులు పన్నులు చెల్లించిన వారిని భయపెట్టాలని నా భక్తులు నడి వీధుల్లో కొట్టి ప్రాణాలు తీశారు. నట్టింటి రోజు నన్ను వీధిలోనికి తరిమారు. ఎవరు లేని నా బిడ్డ ఆకలితో
వీధి వీధి తిరిగి తిరిగి కొంగు దాచి పిచ్చబెట్టబోతుంటే గుస్తికి కూడా పన్ను కావాలన్నారు. ఆకలి ఆకలి అంటూ ఉన్న ఒక్క బిడ్డ ఈ చేతుల్లో మరణించింది ప్రభు. నా బిడ్డ పోయింది, కట్టుకున్న భర్త పోయాడు. ఇంకా ఈ జీవితం ఎవరి కోసం? ఈ బాధలు భరించలేక పాడు జీవితం అంతం చేసుకోవాలని బారిలో దూకపోతే అక్కడ మీ రక్షక భటులు ప్రత్యక్షమై ఇది నేరమంటూ ఈడ్చుకొచ్చారు. చెప్పండి, నేను ఎంత కోసం బ్రతికాను? ఎవరి కోసం బ్రతికాను? నన్ను సర్వనాశనం చేసి ఈ స్థితికి తీసుకొచ్చి ఇప్పుడు శిక్షిస్తామంటున్నారా? శిక్షించండి ప్రభు, శిక్షించండి. శిక్షిస్తాం, శిక్షిస్తాం. చెప్పండి, ఏమి శిక్ష? ఈమె చేసిన నేరానికి శిక్ష ఏముంది? నిండు కొలువులో ఒంటి మీద వాతలు తేలే వరకు మరణా దెబ్బ కొట్టాలి, కొట్టాలి. కానీ ఆమెని కాదు, ఆమె దుస్థితికి కారకులైన పాపాత్ములు ఎవరో వారిని కొట్టాలి. ఎవరైతే వారు రాజభటు, వారు చేసిన అపరాధం నాది. ఈ ప్రయాస ముఖ్యమాన్ని కాపాడతారని గట్టి నీతి న్యాయం ధర్మం కాపాడతారని శిరస్సును ముఖం ధరించారు. నేను అపరాధం, నాకు శిక్ష విధించండి. కొట్టండి, నన్ను కొట్టండి. నాయన, తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని తలకిందుకు చేస్తావా? ఆచారం ప్రభు, శిక్షించవలసిన అధికారం తమది. తమని శిక్ష అనుభవిస్తారా? కొడుకు తప్పు చేస్తే తండ్రిని దండించాలి, శిష్యుడు తప్పు చేస్తే గురువును శిక్షించాలి, భటుడు తప్పు చేస్తే ప్రభునే దండించాలి. దళపతి అందుకు కొరడా కొట్టు, నూరి దెబ్బలు. నీకు జరిగిన దానికి విచారిస్తున్నా. ఇక నీ పోషణ భారం మా దివాడమే ఊహిస్తుంది. నిన్ను దిక్కులేని అనాథగా మార్చిన ఈ పరిస్థితులు మారాలి. ఆకటి చావులు అన్యాయాలు నశించాలి. మంత్రి గారు నియమించండి. వెంటనే ఊరు ఒక్కొక్క రాజశరణాలు. తమరి కరుణామూర్తులు, తమరింత ధర్మ ప్రభువులని నేను కలలో కూడా అనుకోలేదు ప్రభు. ఈ పరిస్థితిని ఇలా అవటానికి కారణం నేను. అధికారులను అదుపులో పెట్టలేని అప్రయోజకులైన పాలకుడు నేను. ఈ నేరానికి నేను శిక్ష అనుభవించవలసింది. దళపతి చూసారే. క్షమించండి మహారాజు. దేశాలు తిరిగా, రాజ్యాలు తిరిగా, కానీ రాజును ఎట్టి దేశంలోనూ చూడలేదు. అజావా, మా రాణి గారికి మీ గొప్ప మరీ చెప్తా. మా ల్యాండ్ లో ఇది ఒక కథగా చెప్తా.